తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. ఇంట్లో వాళ్ళు నీకు ఇంత సపోర్ట్ చేస్తారు, ఎంతగా ఉన్నారుగా, వాళ్ళ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? ఎప్పటిదాకైనా అందరూ అనుకుంటారు కానీ బయట దున్య చాలా ఉంటుంది అని చెప్పి, ఎంత ఉన్నా ఎంత ఫేమ్ వచ్చినా ఎంత పైసలు ఉన్నా సరే ఇంట్లో ప్రేమ ఇంట్లో దాకా ఏం పెట్టుకున్నా సరే దాన్ని అయితే కొనలేము. యాక్సిడెంట్ అయిన తర్వాత నాకు ఇంకా ఇప్పటివరకు నాకు ఎంత అయితే ఉందో యాక్సిడెంట్ అయిన తర్వాత దానికి ఒక 10% ఎక్కువగా అనిపిస్తుంది వాళ్ళ దగ్గర నుంచి. ఎందుకంటే వాళ్ళని చూసుకునే విధానము, అరే మా కొడుకుకి ఇట్లా అయింది అంటే రోడ్ మీద పోయే వాళ్ళు అందరూ ఎట్లున్నా అంటే అరే ముఖం గలీజ్ అయిపోయిందిరా. మా అమ్మ మాత్రం నువ్వు ఎట్లున్నా సరే మా కొడుకు కదరా, ఆ ప్రేమ చాలక్క, ఈ లైఫ్కి ఆ ప్రేమ ఒక్కటి చాలు. మదర్ గురించి చెప్పాలంటే మాటలు సరిపోవక్క, ఎంత చెప్పినా సరే మా అమ్మ గురించి తక్కువనే. మా అమ్మ ఒక దేవత, నిజంగా దేవత చూసినా నేను కాలు మొక్తాను మొక్కదా కానీ మా అమ్మది మాత్రం రోజు కాలు మొక్తాక. నిజంగా నిజంగా ఎంత మంచిగా అంటే కాళ్ళు మొక్తే పుణ్యం దేవుడి దగ్గర నుంచి కూడా వస్తుందో రాదో నాకు తెలియదు. కాకపోతే మా అమ్మ కాళ్ళు మొక్తే మాత్రం తను ఒక మాట అంటే అది, నా కాళ్ళు ఎందుకు మొక్తున్నావురా, జాగ్రత్త ఉండు చాలా, అది నా జన్మకి అని. ఓకే, నీ లైఫ్లో లవ్ అంటే వేస్ట్ అక్క. లవ్ ఉండేనా అసలు లైఫ్లో? లవ్ ఉండే, కాకపోతే అమ్మ ప్రేమ బెస్ట్. ఈ లవ్ బ్రేకప్ అక్క, నేను బ్రేకప్ రీల్స్ కొట్టడానికి చాలా కారణం అదే. నాకు 1.5 year బ్యాక్ బ్రేకప్ అయిపోయింది. కానీ నా ఫేమ్ వచ్చిన తర్వాతనే తను బ్రేకప్ చెప్పింది. ఫేమ్ గురించి అయితే ఫేమ్ చూసి రాలేదు తను, మాది 4 years రిలేషన్, తను బ్రేకప్ అయిపోయింది. కానీ ఇప్పటికీ తను ఒక మాట చెప్పాలి, తనకు ఒక మాట చెప్పాలి అంటే తను ఉన్న రోజులు నన్ను మంచిగా చూసుకుంది అక్క. కానీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ సెట్ కాలేదు, సో బ్రేకప్ అయిపోయింది. ఇద్దరిది మ్యూచువల్ అండర్స్టాండింగ్, ఇద్దరం అనుకునే బ్రేకప్ చెప్పుకున్నాము. కానీ మా ఇంట్లో మ్యాటర్ మొత్తం తెలుసు. కానీ నేను లవ్ చేసి బాధపడడం కంటే ఉన్న లవ్స్లో హ్యాపీ ఉండడం బెటర్ నన్ను అడిగితే మాత్రం. ఓకే, మా మమ్మీ డాడీ అక్క ఇట్లా తమ్ముళ్ళు అన్నలు వాళ్ళతో తిరిగితే లైఫ్ సెట్, ఇంకేం అవసరం లేదు మనకి. ఈ లవ్ పెట్టుకొని రోజు నైట్ ఒక గంటలు ఫోన్ మాట్లాడాలి, మెసేజ్ చేయాలి, ఏడికి పోయినా మాకు చెప్పాలి, మనతో పాటు ఇంకొక అమ్మాయిని జాగ్రత్త చూసుకోవాలి. వేస్ట్ ఇదంతా. మన లైఫ్ మనం చూసుకోవాలి, వచ్చే అమ్మాయి ఎట్లయినా వస్తుంది అంతే. అంతే. ఇంకా లవ్ ఇప్పటిదాకా అంటే బ్రోకెన్ అవ్వడానికి రీజన్ ఏంటి? బ్రోకెన్ అవ్వడానికి రీజన్ అంటే ఫ్యామిలీలో సిచ్యువేషన్స్ బాగాలేదక్క, మా ఇద్దరికి అండర్స్టాండింగ్ లేదు. ముందు మొత్తం బాగానే ఉంటుండే, కానీ 4 years బాగానే 4 years బాగానే ఉంటుండే. తర్వాత సోన్ కంటిన్యూ అయ్యే కొద్దీ ఇక గొడవలు స్టార్ట్ అయినాయి. మా ఇద్దరికి అంత అండర్స్టాండింగ్ లేకుండే, ఇద్దరం అనుకున్నాం ఇక సెట్ కాదు. బిఫోర్ యాక్సిడెంటేనా? అలే ఆఫ్టర్ యాక్సిడెంట్ అక్క. ఆఫ్టర్ యాక్సిడెంట్ కూడా 1 year ఉంది నాకు దగ్గర ఒక 2-3 months వరకు ఉంది అక్క. యాక్సిడెంట్ అయిన తర్వాత ఒక 2-3 months వరకు ఉంది. దాని తర్వాతనే ఇక సెట్ కాలేదు. అంటే యాక్సిడెంట్ అయ్యి 1 year అవుతుంది, 1.5 year అవుతుంది, తను బ్రోకెన్ చెప్పి దగ్గర ఇంకొక 2-3 months అయితే అంతే అక్క. సేమ్ యాక్సిడెంట్ అయిన ఒక 2-3 months వరకు నేను హాస్పిటల్లోనే ఉండే, అప్పటికి ఇంకా క్లినిక్ చెకప్స్లోనే ఉండే. ఇంకా టచ్లో రాలేదు? ఇంకా టచ్లో రాలేదు. చూస్తుంటుందా నీ రీల్స్? చూస్తుంది కదా అక్క, ఎట్లయినా చూస్తుంది. సజెషన్లు వస్తుందంట? తప్పదు, బ్లాక్లోనే ఉంటుంది, ఎవరో ఒకరు దాంట్లో నుంచి చూస్తూనే ఉంటుంది. నమ్మకం అయితే ఉంది? నమ్మకం అని కాదక్క, తను వచ్చినా సరే సెట్ కాదు మా ఇద్దరికి. కానీ వద్దు ఇక లవ్ అనే మ్యాటర్ నా లైఫ్లోనే వద్దు ఇక. సరే, ఒక అండర్స్టాండింగ్ లేదంటున్నావుగా, అండర్స్టాండింగ్ లేకపోవడానికి రీజన్స్ ఏంటి? అండర్స్టాండింగ్ అంటే ఇప్పుడు నేను కొంచెం ఒక మాట చెప్పినాక ఆమె ఒక మాట చెప్తుంది, సరే ఇద్దరిలో ఒకరు డ్రాప్ అయితేనే ఆ రిలేషన్ అనేది కొంచెం ముంగటికి మూవ్ ఆన్ అవుతుంది. ఇద్దరు డ్రాప్ అవ్వము, ఇద్దరం ఈక్వల్గానే ఉంటామంటే అది మూవ్ కాదు కదా. సరే నేను డ్రాప్ అయినప్పుడు ఆమె మూవ్ ఆన్ అవ్వాలి కదా, నేను డ్రాప్ అయినప్పుడు కూడా ఆమె అంతే ఉంటా, నేను అట్లనే ఉంటా అంటే ఏడ సెట్ అవుతుంది అక్క. తన ఒక్కరిది ప్రాబ్లం అని కాదు, నాది కూడా ప్రాబ్లం. యాటిట్యూడ్ మ్యాటర్స్ ఇద్దరి మధ్యలో అట్లా. ఓకే, లైఫ్ గోల్ ఏం పెట్టుకున్నావు? లైఫ్ ఇప్పుడు ప్రెసెంట్ గోల్ అంటే ఏం పెట్టుకోలేక, యాజ్ లైఫ్ టేక్స్ నేను మూవ్ ఆన్ అవుతున్నా లైఫ్తో పాటు. అది ఇటుపోతే దాంతోపాటు ఓకే ఏదో ఒక ప్రెసెంట్ సిచ్యువేషన్ అని వస్తుంది కదా, ఆ సిచ్యువేషన్లో దాని గురించి ఆలోచిద్దామని. ఓకే, ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ విజయవాడ అక్క. విజయవాడ. ఇక్కడ ఉండేది ఈసీఎల్ కుషాయిగూడ. రీల్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తాం? 3 years అవుతుంది అక్కడ నుంచి స్టార్ట్ చేసి. 3 years ఓన్ డైలాగ్ నుంచి? ఆడియో నుంచా? నార్మల్ ఆడియో నుంచి స్టార్ట్ చేసిన, ఓన్ డైలాగ్ స్టార్ట్ చేసి దగ్గర ఒక 2 years అవుతుంది అక్క. ఓన్ డైలాగ్స్కి ఎక్కువ రీచ్ ఉంటుందా, ఆడియోకి ఎక్కువ రీచ్ ఉంటుందా? అంటే నేను ఓన్ డైలాగ్స్ కొడదామని అనుకోలే అక్క. అది ఎవరిదో రీల్స్ చూసి నార్మల్ ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఒక రీల్ చేసిన, దానికి కొంచెం రీచ్ వచ్చింది, దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చిన, ఇప్పుడు ఇంత రీచ్ వచ్చింది. కానీ నిజంగా నేను ఈ డైలాగ్స్కి బాగా రీచ్ ఉంది. నేనే కొందరు స్టేటస్లలో చూసా. అంటే నీ ఐడియా అని నాకు తెలీదు, చెప్పినాను కదా, వీడియోలో మనకు ఒకలాగా కనిపిస్తారు ఇన్స్టాగ్రామ్లో, తర్వాత వాళ్ళ పేజ్లో ఒకలాగా ఉంటారు, రియల్గా ఒకలాగా ఉంటారు, కెమెరాలో ఒకలాగా ఉంటారు. ఇన్ని వర్షన్స్ ఉంటాయి, ఇన్ని ఫేసెస్ ఉంటాయి మన వాళ్ళకి.